వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ బుక్ అండ్ ఆధార్ కి సంబంధించి చూద్దాం. సో మనకి ఈసారి కరెంట్ అఫైర్ లో ఉన్న బుక్ పేరు ఇండియా వర్సెస్ చైనా. సో ఇండియా వర్సెస్ చైనా వై దే ఆర్ నాట్ ఫ్రెండ్స్ అనే బుక్ కి సంబంధించింది. అండ్ దీని యొక్క ఆధార్ వచ్చేసి మనకి కాంతి బాజ్పేయి. ఇటీవల కాంతి బాజ్పేయి అనే పర్సన్ మనకి రాసిన బుక్ ఏది అంటే ఇండియా వర్సెస్ చైనా, దట్ ఈస్ నథింగ్ బట్ వై దే ఆర్ నాట్ ఫ్రెండ్స్. ఈ జోనర్ లో రాశారు. యాక్చువల్ గా ఇండియా అండ్ చైనాకి సంబంధించి మనకి టాప్ 10 బుక్స్ ఉన్నాయి, వేరియస్ ఆథర్స్ రాసినవి. లైక్ ద మెక్మోహన్ లైన్ కావచ్చు, ద ఫస్ట్ వార్ ఆఫ్ ఇండియా అండ్ చైనా కావచ్చు. అలాంటి జోనర్ లోని ఇటీవల కాంతి బాజ్పేయి రాసిన బుక్ వచ్చేసి మనకి ఇండియా వర్సెస్ చైనా వై దే ఆర్ నాట్ ఫ్రెండ్స్ అనే బుక్ గా చెప్పొచ్చు. సో దిస్ ఈస్ అబౌట్ దట్ కాంతి బాజ్పేయి ఇండియా వర్సెస్ చైనా వై దే ఆర్ నాట్ ఫ్రెండ్స్. సో చైనా ఇటీవల ఫ్రీక్వెంట్ గా న్యూస్ లో ఉంటుంది. ఒకటి గాల్వాన్ వ్యాలీ ఘర్షణ వల్ల కావచ్చు, రెండోది వచ్చేసి స్పేస్ రైస్. ఇటీవల స్పేస్ రైస్ అనే కాన్సెప్ట్ ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు అంటే చైనానే. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి ఇటీవల వరల్డ్ లోనే స్మాలెస్ట్ మాడ్యులేటర్ రియాక్టర్ అనే దాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు అంటే చైనాగా చెప్పొచ్చు. అలాగే ఓన్ స్పేస్ స్టేషన్, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి విడిపోయి తనకంటూ ఓన్ స్పేస్ స్టేషన్ ని కూడా నిర్మించబోతున్న కంట్రీ ఏది అంటే దట్ ఈస్ ఆల్సో చైనా. సో చైనాకి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా గుర్తుపెట్టుకోవాలి అండ్ బుక్ జోనర్ లో కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో దట్ ఈస్ అబౌట్ దట్ కాంతి బాజ్పేయి అండ్ ఇండియా వర్సెస్ చైనాగా చెప్పొచ్చు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి మనకి అపాయింట్మెంట్ రిలేటెడ్ అని చెప్పొచ్చు, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్ అని కూడా చెప్పొచ్చు. సో మనకి న్యూస్ లో ఉన్నది పెద్రో కాస్ట్లో. సో పెద్రో కాస్ట్లో అనే పర్సన్ ఇటీవల ఏ కంట్రీకి ప్రెసిడెంట్ గా అపాయింట్ అయ్యారు అంటే పెరు. సో పెరు కంట్రీకి ఇటీవల అపాయింట్ అయిన ప్రెసిడెంట్ పేరు పెద్రో కాస్టిలో. అండ్ ఆల్రెడీ మనం కంట్రీ చూసాం కాబట్టి దీని క్యాపిటల్ కూడా చూడాలి. క్యాపిటల్ ఈజ్ లిమా. సో లిమా అనేది పెరు యొక్క రాజధాని. దాని యొక్క నూతన ప్రెసిడెంట్ గా ఇటీవల పెద్రో ఎంపిక అవడం జరిగింది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే జనరల్ గా ఇటీవల అంటే మనం మాక్సిమం జూన్ కానీ జూలై కానీ ఆగస్టు కానీ జూన్ జూలైలో చూసుకుంటే ఈ కరెంట్ అఫైర్స్లో ప్రెసిడెంట్ వేరియస్ కంట్రీస్కి సంబంధించిన ప్రెసిడెంట్స్ కూడా న్యూస్లో ఉన్నారు అండ్ ప్రైమ్ మినిస్టర్స్ న్యూస్లో ఉన్నారు. సో వాళ్ళల్లో కొంతమందిని ఒకసారి ఇక్కడ చూద్దాం. సిరియా. సో ఇటీవల సిరియా గురించి మనం డిస్కస్ చేసాం. సిరియాకి తిరిగి ప్రెసిడెంట్గా ఎలెక్ట్ అయిన వ్యక్తి వచ్చేసి మనకి బషర్ అల్ అసద్. సో బషర్ అల్ అసద్ ఎవరైతే ఉన్నారో సో తిరిగి ఆయన మనకి సిరియాకి ప్రెసిడెంట్ గా ఎంపిక కావడం జరిగింది. అలాగే సిరియా క్యాపిటల్ ఆల్రెడీ మీకు తెలుసు డెమస్కస్. సో డెమస్కస్ అనేది దాని యొక్క క్యాపిటల్. బషర్ అల్ అసద్ 2000 ఇయర్ నుంచి ప్రైమ్ మినిస్టర్ గా సిరియాకి కొనసాగుతున్నారు. ఇటీవల దాని యొక్క పదవీ కాలం అనేది ముగియనుండడంతో ఎలక్షన్స్ కండక్ట్ చేయడం వల్ల అగైన్ భారీ మెజారిటీతో ప్రెసిడెంట్ గా గెలవడం, తిరిగి అదే కంట్రీకి అపాయింట్ అవ్వడం జరిగింది బషర్ అల్ అసద్ ప్రెసిడెంట్ ఆఫ్ సిరియా. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇజ్రాయెల్. సో ఇజ్రాయెల్కి ఇది వరకు బెంజమిన్ నెతాన్యూ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఉండేవాళ్ళు. ఆయన పొజిషన్లో బెంజమిన్ నెతన్యూ యొక్క పొజిషన్లో నూతన ప్రైమ్ మినిస్టర్గా ఇజ్రాయెల్కి అపాయింట్ అయిన వ్యక్తి నాఫ్తలీ బెన్నెట్. సో నాఫ్తలీ బెన్నెట్ ఎవరైతే ఉన్నారో నాఫ్తలీ బెన్నెట్ సో ఈయన ప్రెసెంట్ మనకి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇజ్రాయెల్ గా అపాయింట్ అవ్వడం జరిగింది. సో వీళ్ళు నూతన ప్రెసిడెంట్స్ కావచ్చు, ప్రైమ్ మినిస్టర్స్ కావచ్చు. ఒకటి వచ్చేసి మనకి నాఫ్తలీ బెన్నెట్ అండ్ సిరియాకి వచ్చేసి బషర్ అల్ అసద్, పెద్రో వచ్చేసి మనకి పెరుకి నూతన ప్రెసిడెంట్స్ అండ్ ప్రైమ్ మినిస్టర్స్ గా అపాయింట్ అయిన వాళ్ళు. అలాగే నేను పెగాసస్ ప్రాజెక్ట్ గురించి చెప్పాం. సో పెగాసస్ ప్రాజెక్ట్ లో కూడా ఫ్రెంచ్ ప్రెసిడెంట్ గురించి అండ్ యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈజిప్టియన్ అండ్ మొరాకో వీళ్ళ గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఒక్కసారి ఆ ప్రెసిడెంట్ నేమ్స్ అండ్ ప్రైమ్ మినిస్టర్స్ నేమ్స్
నేమ్స్ కూడా రిఫర్ చేయండి. ప్రస్తుతం మాత్రం మన కరెంట్ అఫైర్లో ఉన్నది పెద్రో ఈజ్ అ ప్రెసెంట్ న్యూ ప్రెసిడెంట్ హూ ఈజ్ అపాయింటెడ్ టు ద కంట్రీ, దట్ ఈస్ అ పెరు. నెక్స్ట్ వన్ చూద్దాం. సో కరెంట్ అఫైర్ వచ్చేసి మనకి ఫస్ట్ ది ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ 2021 అని ఉంది. సో యాక్చువల్గా ఈ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ దేనికి సంబంధించింది అంటే హెల్త్ సెక్టార్కి సంబంధించి. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ రిపోర్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూగా, నార్మల్గా కూడా. సో ఈ రిపోర్ట్ని ఇచ్చింది ఎవరు అంటే ఆక్స్ఫామ్. సో ఇటీవల ఆక్స్ఫామ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ అనే దాన్ని ఇవ్వడం జరిగింది. సో ఏ సర్వేస్ని బేస్ చేసుకుని ఇది ఇచ్చింది అంటే నేషనల్ శాంపిల్ సర్వే అండ్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే. సో ఏవైతే నేషనల్ శాంపిల్ సర్వే అండ్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఉన్నాయో సో ఆ రెండింటిని కూడా బేస్ చేసుకుని ఆ డేటా ఆధారంగా మనకి ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ అనేది ఇటీవల ఇవ్వబడింది. సో దీనికి సంబంధించి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, ఇమ్యునైజేషన్, శానిటేషన్, హాస్పిటల్ బెడ్స్, డాక్టర్స్, హాస్పిటల్స్ ఇలాంటి వివిధ కేటగిరీలో ఇండియా కోవిడ్ టైంలో సో ఓవరాల్గా ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చింది, బ్రిక్స్ కంట్రీస్తో పోలిస్తే ఇండియా ఏ పొజిషన్లో ఉంది అనే వాటి మీద ఈ రిపోర్ట్లో హైలైట్ చేయబడ్డాయి. ఫస్ట్ పాయింట్ చూద్దాం. ఓవరాల్గా హాస్పిటల్స్ బెడ్స్ విషయంలో చూసుకుంటే బ్రిక్స్ కంట్రీస్లో మనకి ఇండియా అనేది పూర్ పర్ఫార్మెన్స్ అనేది చూపించిందని చెప్తున్నారు. అండ్ యాజ్ వెల్ యాజ్ లీస్ట్ అని కూడా చెప్పొచ్చు. లైక్ బ్రెజిల్ కానీ, రష్యా కానీ, చైనా కానీ, ఈవెన్ సౌత్ ఆఫ్రికా కానీ హాస్పిటల్స్ బెడ్స్ విషయంలో అండ్ కోవిడ్ టైంలో అండ్ ఎస్పెషల్లీ హెల్త్ సెక్టార్లో ఒక బెస్ట్ పర్ఫార్మెన్స్ని చూపించాయి. బట్ ఇండియా 0.5 స్కోర్తో మనకి చాలా పూర్ పర్ఫార్మెన్స్ని చూపించిందిగా ఆక్స్ఫామ్ రిపోర్ట్లో చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ ఆక్స్ఫామ్ రిపోర్ట్ మేజర్గా దేన్ని చెప్తుంది అంటే ఓవరాల్ హెల్త్ కేర్లో పర్ఫార్మెన్స్ గనక ఇండియాది చూస్తే సెక్టార్స్ కింద విడగొడితే గనక జనరల్ కేటగిరీ పీపుల్కి బెస్ట్ ఫెసిలిటీస్ అందాయి కంపేర్ టు ద షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్. హిందూ ఓరియంటెడ్ పీపుల్ మెజారిటీగా శానిటేషన్, ఇమ్యునైజేషన్ ఇలాంటి ప్రోగ్రామ్స్లో బెస్ట్ క్వాలిటీస్ని పొందుతున్నారు కంపేర్ టు ద ముస్లిమ్స్ ఆర్ ఎల్స్ క్రిస్టియన్స్ అండ్ మైనారిటీ పీపుల్. Next, males are getting a best health facilities or males are getting best things in this kind of zone and this kind of field better than the women. అందుకే ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారు ఇన్ఈక్వాలిటీ అని. హెల్త్ సెక్టార్ పర్ఫార్మెన్స్ కానీ హెల్త్ సెక్టార్ ఫెసిలిటీస్ కానీ ఇన్ ఇండియా దే ఆర్ షోయింగ్ అ పూర్ పర్ఫార్మెన్స్. అండ్ ద సెకండ్ థింగ్ ఆ పూర్ పర్ఫార్మెన్స్లో కూడా ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి. మెన్ వర్సెస్ విమెన్, జనరల్ కేటగిరీ వర్సెస్ అనదర్ కేటగిరీస్, హిందూ రిలీజియన్ వర్సెస్ మైనారిటీ రిలీజియన్స్ అని ఆక్స్ఫామ్ ఇటీవల వెల్లడించడం జరిగింది. అయితే గత కొద్ది కాలంగా చూస్తే ఎస్పెషల్లీ కోవిడ్ టైంలో ఇలాంటి ఇన్ఈక్వాలిటీని కూడా అధిగమించిన స్టేట్స్ కింద 3 స్టేట్స్ని మెన్షన్ చేసింది ఆక్స్ఫామ్. ఆ 3 స్టేట్స్ ఏంటంటే వన్ ఈజ్ అ తెలంగాణ, అండ్ సెకండ్ వన్ ఈజ్ అ రాజస్థాన్, అండ్ థర్డ్ వన్ ఈజ్ అ హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణలో ఇన్ఈక్వాలిటీ పరంగా కోవిడ్ టైంలో అంత ఎక్కువ పర్ఫార్మెన్స్ అనేది లేదని, కంపేర్ టు ద అదర్ స్టేట్స్ షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబల్ పీపుల్ కానీ, మైనారిటీ వర్గాలు కానీ, విమెన్స్ కానీ హెల్త్ సెక్టార్లో హెల్త్ జోన్లో సరైన ఫెసిలిటీస్ని యావరేజ్గా పొందారు ఈ స్టేట్స్లో అని. అంటే దాన్ని బట్టి చూసుకుంటే మిగతా స్టేట్స్తో కంపేర్ చేస్తే గనక ఇవి ఇన్ఈక్వాలిటీని కొంత మేరకు అధిగమించాయి అని చెప్పేసి ఆక్స్ఫామ్ చెప్పడం జరిగింది. సో ఇన్ఈక్వాలిటీలో బెస్ట్ పర్ఫార్మెన్స్ చూపించిన స్టేట్స్గా ఏవి అంటే తెలంగాణ, రాజస్థాన్ అండ్ హిమాచల్ ప్రదేశ్. సో దీన్ని పక్కన పెడితే తన యొక్క జీడిపిలో హెల్త్ సెక్టార్కి ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేసి డెత్ రేట్ని కూడా అంత ఎక్కువగా కాకుండా తగ్గించిన కోవిడ్ టైంలో ఆల్మోస్ట్ డిక్రీజ్ చేసిన స్టేట్స్గా ఏవి నమోదయ్యాయి అంటే వన్ ఈజ్ అ అస్సాం, అండ్ సెకండ్ వన్ ఈజ్ అ బీహార్, అండ్ థర్డ్ వన్ ఈజ్ అ గోవా. సో అస్సాం, బీహార్, గోవా ఈ 3 కూడా కోవిడ్ డెత్ రేట్లో కానీ తమ జీడిపి కానీ ఎకానమీ కానీ ఈ హెల్త్ సెక్టార్లో కాంట్రిబ్యూట్ చేయడంలో ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన స్టేట్స్ కింద ఆక్స్ఫామ్ ఈ రిపోర్ట్లో ఈ 3 స్టేట్స్ని మెన్షన్ చేసింది. అయితే ఇన్ఈక్వాలిటీని అధిగమించడంలో, కోవిడ్కి సంబంధించి ఏదైతే పాండమిక్ని ఎదుర్కోవడంలో, హెల్త్ బెడ్స్ని ప్రొవైడ్ చేయడంలో, హెల్త్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయడంలో భారతదేశంలో అందరికన్నా ముందుగా ఉన్న స్టేట్గా ఏది రికార్డ్ చేయబడింది అంటే కేరళ. సో కేరళ దీంట్లో ముందుగా ఉంది అని చెప్పేసి ఆక్స్ఫామ్ రిపోర్ట్ ఇవ్వబడింది. ద బెస్ట్ ఫెసిలిటీస్ ఆఫ్ హెల్త్ కేర్ సెక్టార్స్ ఇన్ కేరళ స్టేట్లో ప్రొవైడ్ చేయబడ్డాయి అని ఈ రిపోర్ట్లో చెప్పడం జరిగింది. ఇవి హైలైట్స్. కేరళ ది బెస్ట్ స్టేట్ పర్ఫార్మెన్స్ ఇన్ ఓవరాల్ ఆస్పెక్ట్స్లో.
అదే కనుక ఇన్ఈక్వాలిటీలో అయితే తెలంగాణ, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ ఇలాంటి దాన్ని అధిగమించాయి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి అస్సాం, బీహార్, గోవా లాంటివి హాస్పిటల్ బెడ్స్ ని ప్రొవైడ్ చేశాయి, కోవిడ్ డెత్ రేట్ ని తగ్గించాయి. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ఈక్వాలిటీలో కూడా ఆల్మోస్ట్ కొంత బెస్ట్ పర్ఫార్మెన్స్ ని ఇచ్చిన స్టేట్స్ కింద నిలిచాయి అని చెప్పడం జరిగింది. సో దీన్ని పక్కన పెడితే నెక్స్ట్ ఇంకేం చెప్పింది అంటే భారతదేశంలో ప్రతి 143 మందికి ప్రతి 10143 మందికి ఒక్క డాక్టరే ఉన్నారంట. యాజ్ పర్ దట్ నేషనల్ శాంపిల్ సర్వే ప్రకారం ఎవ్రీ 10,143 పీపుల్ ఓన్లీ 1 డాక్టర్ ఈస్ దేర్. అలాగే స్టేట్స్ హాస్పిటల్స్ ని ఎలా రన్ చేస్తున్నాయి అంటే ప్రతి 90,343 మందికి ఎవ్రీ 90,343 పర్సన్స్ 1 హాస్పిటల్ ఈస్ స్టేట్స్ ఆర్ రన్నింగ్. సో స్టేట్స్ ప్రతి 90,343 మందికి ఒక హాస్పిటల్ చొప్పున రన్ చేస్తున్నాయి అని ఆక్స్ఫామ్ ఈ రిపోర్ట్ లో వెల్లడించడం జరిగింది. ఇవి కాకుండా ఆక్సిజన్ సిలిండర్స్, ఆక్సిజన్ బెడ్స్ అండ్ టెస్ట్ కావచ్చు అండ్ యాజ్ వెల్ యాజ్ మిగతా ఇతర ఫెసిలిటీస్ కావచ్చు, ఓవరాల్ గా బ్రిక్స్ కంట్రీస్ తో పోల్చుకుంటే అన్నిట్లో కూడా ఇండియా యొక్క పర్ఫార్మెన్స్ అనేది కంప్లీట్ గా డిక్లైన్ అయిందని చెప్తుంది. ఎలా డిక్లైన్ అయింది అంటే యాజ్ పర్ దట్ హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ ప్రకారం సో బిఫోర్ 2010 ప్రతి 10,000 మందికి 9 బెడ్స్ అనేవి ఇండియాలో ప్రొవైడ్ చేయబడుతున్నాయి. 2010 తర్వాత అదే హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ ఏమని చెప్పింది అంటే ప్రతి 10,000 మందికి ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం 5 బెడ్స్ మాత్రమే ఇండియన్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేయగలుగుతుంది. ఓన్లీ 5 బెడ్స్ ఆర్ దేర్, హాస్పిటల్స్ ఆర్ ప్రొవైడింగ్ ఆన్ ద బిహాఫ్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్ అండ్ ఫర్ ఎవ్రీ 10,000 పీపుల్ అని చెప్పడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఓవరాల్ గా చెప్పొచ్చు. అయితే శానిటైజేషన్ విషయంలో అయితే 65.57% తో జనరల్ కేటగిరీ ముందరలో ఉంది. దాని తర్వాత 28.5% కేటగిరీతో ఎస్సీ కేటగిరీస్ ఉంది. అండ్ నెక్స్ట్ 39.8% శానిటైజేషన్ పర్సెంట్ తో మనకి ఎస్టీ కేటగిరీ ఉంది. సో షెడ్యూల్ ట్రైబ్ కేటగిరీలో ఆల్మోస్ట్ 39.8% శానిటైజేషన్ అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసేటప్పటికి షెడ్యూల్ క్యాస్ట్ విషయంలో అయితే షెడ్యూల్ క్యాస్ట్ కేటగిరీ పీపుల్ విషయంలో అయితే ఆల్మోస్ట్ అది 28.5 ఉంది. అండ్ జనరల్ కేటగిరీ అయితే 65.7% గా ఉందని చెప్పడం జరిగింది. ఇక లైఫ్ ఎక్స్పెక్టెన్సీ విషయానికి వస్తే టాప్ పర్సంటేజ్ అంటే జనరల్ కేటగిరీ కావచ్చు, మెన్స్ కావచ్చు అండ్ మేజర్ రిలీజియన్ పీపుల్ కావచ్చు, ఎవరైతే టాప్ 20% ఉంటారో టాప్ లైన్ లో వాళ్ళ యొక్క లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది 71.2 దాకా ఉంది అని చెప్పడం జరుగుతుంది. అదే గనక ఎవరైతే బాటమ్ 20% లో ఉంటారో విమెన్స్ కావచ్చు, ఎస్సీ పీపుల్ కావచ్చు, ఎస్టీ పీపుల్ కావచ్చు, మైనారిటీ రిలీజియన్ పీపుల్ కావచ్చు, వాళ్ళది ఓవరాల్ గా నియర్లీ 65.5% లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఉంటుంది అని చెప్పేసి ఆక్స్ఫామ్ రిపోర్ట్ చెప్పడం జరిగింది. సో వీటితో పాటు శానిటేషన్ తర్వాత ఇమ్యూనైజేషన్. సో ఇమ్యూనైజేషన్ విషయానికి వస్తే భారతదేశం 2020లో ఆక్స్ఫామ్ రిపోర్ట్ దగ్గర నుంచి యాజ్ వెల్ యాజ్ యునిసెఫ్ రిపోర్ట్ దాకా, WHO రిపోర్ట్ దాకా భారతదేశం లాంటి కంట్రీస్ అన్ని కూడా ఇమ్యూనైజేషన్ లో 2020 కోవిడ్ టైంలో ఫెయిల్ అయ్యాయి, దాదాపుగా 50% డిక్లైన్ అయ్యాయి అని చెప్పేసి ఇలాంటి రిపోర్ట్స్ చెప్తున్నాయి. అండ్ ఓవరాల్ గా ఫుడ్ న్యూట్రిషన్స్ ఏవైతే ఉంటాయో, సో ఏవైతే పిల్లలకు అందిస్తారో గవర్నమెంట్ తరపున అవి 50% డిక్రీజ్ అయ్యాయి అని చెప్పేసి ఈ రిపోర్ట్ లో చెప్పడం జరిగింది. ఆక్స్ఫామ్ రిపోర్ట్ ఈస్ మెన్షన్ 50% ఆఫ్ ఫుడ్ సప్లిమెంట్ న్యూట్రియంట్స్ ఆర్ డిక్రీజ్డ్ ఇన్ ఇండియా డ్యూరింగ్ ద పాండమిక్ టైమ్ ఆర్ 2020 టైమ్ అని చెప్పడం కూడా జరిగింది. సో అది ఇమ్యూనైజేషన్ కి సంబంధించి అండ్ శానిటేషన్ గురించి సంబంధించి. అండ్ ఈ రెండింటిని పక్కన పెడితే ఆల్రెడీ హాస్పిటల్ బెడ్స్ గురించి కూడా మనం చూసాం అండ్ డాక్టర్స్ గురించి కూడా చూసాం. ఓవరాల్ గా ఇలాంటి విషయాలతో కూడిన రిపోర్ట్ ని ఇటీవల ఆక్స్ఫామ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ ఆఫ్ 2021 కింద విడుదల చేయడం జరిగింది. సో దీంట్లో మనం ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సింది స్టేట్స్ ని కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి, రిపోర్ట్ లో మెన్షన్ చేశారు కాబట్టి. అండ్ సెకండ్ వచ్చేటప్పటికి మనం ఓవరాల్ గా గుర్తుపెట్టుకోవాల్సింది బ్రిక్స్ కంట్రీస్ లో మనకి పూర్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది కూడా ఇండియాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇంకా థర్డ్ పాయింట్ వచ్చేటప్పటికి ఇదంతా హెల్త్ సెక్టార్ కి సంబంధించింది కాబట్టి ఇది వరకు మనకి హెల్త్ సెక్టార్ మినిస్టర్ గా ఉన్నది, ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నది హర్షవర్ధన్ గారు. ఇప్పుడు హర్షవర్ధన్ గారి పొజిషన్ లో మన్సుఖ్ మాండవియా ఎవరైతే ఉన్నారో ఆయన హెల్త్ మినిస్టర్ గా అపాయింట్ అవడం జరిగింది. ద న్యూ హెల్త్ మినిస్టర్ ఆఫ్ ఇండియా దట్ ఈస్ మన్సుఖ్ మాండవియా, ఈయన పేరు కూడా గుర్తుపెట్టుకోవాలి. సో దట్ ఈస్ అబౌట్ దట్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ 2021 ఓవరాల్ బ్రీఫ్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఇక్కడ కరెంట్ అఫైర్ వచ్చి HCL టెక్నాలజీస్. సో ఇటీవల HCL టెక్నాలజీస్ కి నూతనంగా MD అండ్ CEO గా అపాయింట్ అయిన వ్యక్తి వచ్చేసి C. విజయ్ కుమార్ గారు. So C. Vijay Kumar recently appointed as a MD and CEO of HCL Technology గా చెప్పొచ్చు.
యాక్చువల్గా మనకు ఆల్రెడీ హెచ్సిఎల్ టెక్నాలజీ గురించి తెలుసు. ఆ మల్టీనేషనల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ సెంటర్ లేదా ఇండస్ట్రీగా చెప్పొచ్చు దీన్ని. 1976లో మనకి శివనాడర్ అనే పర్సన్, అర్జున్ మల్హోత్రా వీళ్ళిద్దరూ కలిసి దీన్ని స్టార్ట్ చేశారు. అయితే ఇటీవల శివనాడర్ ఈ పదవి నుంచి ఎండి అండ్ సిఓ పదవి నుంచి తప్పుకోవడంతో ఆ పదవికి నూతన ఎండి అండ్ సిఓగా అపాయింట్ అయిన వ్యక్తి సి విజయ్ కుమార్ గారు, ఆయన న్యూస్ లో ఉన్నారు. అలాగే దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడుందంటే నోయిడా. సో 1976లో స్థాపించబడిన 1976లో ఎస్టాబ్లిష్ చేయబడిన హెచ్సిఎల్ టెక్నాలజీ ఈజ్ వర్కింగ్ విత్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ నోయిడా అండ్ రీసెంట్లీ సి విజయ్ కుమార్ ఈజ్ అపాయింటెడ్ యాజ్ అ న్యూ ఎండి అండ్ సిఓ ఆఫ్ HCL Technology on the place of Shivanadar and who is the one of the founder of HCL Technology. Next one చూద్దాం. The Arogya Rakshak Health Insurance Policy. ద ఆరోగ్య రక్షక్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది న్యూస్ లో ఉంది. సో దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్న సంస్థ ఏది అంటే ఎల్ఐసి, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇటీవల ద ఆరోగ్య రక్షక్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అనే దాన్ని అనౌన్స్ చేసింది. ఇది పర్సనల్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ హెల్త్, కంప్లీట్ హెల్త్ ప్రిఫరెన్స్ ఇచ్చే లైఫ్ ఇన్సూరెన్స్ గా ఇది మెన్షన్ చేసింది. అండ్ ఏజ్ ఎలిజిబిలిటీ వచ్చేసి మనకి 18 to 65, 18 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల లోపు ఉన్న పీపుల్ ఎవరైనా సరే దీనికి ఎలిజిబుల్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. 80 years వచ్చే వరకు, ఒక పర్సన్ కి 80 years వచ్చే వరకు వన్స్ దీంట్లో జాయిన్ అయిన తర్వాత ఈ స్కీమ్ లో కంటిన్యూ కావచ్చు అని కూడా చెప్పడం జరిగింది. సో దట్ ఈస్ అబౌట్ దట్ ఆరోగ్య రక్షక్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్. ఆల్రెడీ మనకి తెలుస్తుంది ఇది హెల్త్ కి సంబంధించింది అని. ఏజ్ ప్రిఫరబుల్ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. అండ్ ఇది స్టార్ట్ చేసింది ఎల్ఐసి. ఆల్రెడీ మీకు తెలుసు ఎల్ఐసి వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1956, 1956లో ఇది ఎస్టాబ్లిష్ చేయబడింది. ప్రస్తుతం దీని చైర్ పర్సన్ గా ఉన్నది ఎవరు అంటే ఎంఆర్ కుమార్. సో ఎంఆర్ కుమార్ ప్రస్తుతం దీనికి చైర్ పర్సన్ గా ఉన్నారు. అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అండ్ ఎగ్జాక్ట్లీ ఒక 2 to 3 weeks ముందర కూడా న్యూస్ లో ఉంది. దానికి కారణం ఏది అంటే సరళ పెన్షన్ ప్లాన్. సో సరళ ఏదైతే ఉందో, సో సరళ ప్లాన్ అనే దాన్ని కూడా ఎల్ఐసి ఇటీవల లాంచ్ చేసింది 2 weeks బిఫోర్. సో అప్పుడు న్యూస్ లో ఉంది. అంటే ఇటీవల కాలంలో ఎల్ఐసి 2 ప్లాన్స్, ఒకటి సరళ ప్లాన్ ఒకటి అండ్ రెండోది వచ్చేసి మనకి ఆరోగ్య రక్షక్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అనే దాన్ని లాంచ్ చేసిందని చెప్పొచ్చు. సో దట్ ఈస్ అబౌట్ దట్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, దాని యొక్క స్కీమ్స్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి కరెంట్ అఫైర్ మనకి అగ్రికల్చర్, వ్యవసాయానికి సంబంధించింది అండ్ స్కీమ్ కి సంబంధించింది కూడా. 1 district 1 focus product scheme is in news. ఇది కరెంట్ అఫైర్ లో ఉండడానికి కారణం అగ్రికల్చర్ మినిస్టర్, వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమార్. సో ఇటీవల నరేంద్ర సింగ్ తోమార్ 1 district 1 focus product స్కీమ్ గురించి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది, స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించిన న్యూస్ ఇది. ఏమని చెప్పారు అంటే ఇటీవల ఈ స్కీమ్ ద్వారా దాదాపుగా భారతదేశంలో 728 డిస్ట్రిక్ట్స్ అగ్రి ప్రొడక్ట్స్ అనేవి కవర్ అయ్యాయని చెప్పడం జరిగింది. సో దేశవ్యాప్తంగా కంట్రీ వైడ్ గా 728 డిస్ట్రిక్ట్స్ యొక్క, జిల్లాల యొక్క అగ్రి ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి ఈ 1 district 1 focus product స్కీమ్ కింద కవర్ అయ్యాయి. అండ్ సెకండ్ వచ్చేటప్పటికి ఇంకేం చెప్పారు అంటే 2025 కల్లా ఈ పర్సంటేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అనేవి ఇంకా ప్రమోట్ అవుతాయి. దాని వల్ల ఫార్మర్స్ ఇన్కమ్ కూడా పర్సంటేజ్ కూడా పెరిగే అవకాశం ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించి ఈ ప్రోగ్రామ్ అనేది న్యూస్ లో ఉంది. దట్ ఈస్ 1 district 1 focus product స్కీమ్. ఎప్పటి నుంచో కొన్ని రోజుల నుంచి ఎగ్జిస్ట్ అయ్యి ఉన్న ప్రోగ్రామ్ అయినా సరే ఇప్పుడు న్యూస్ లోకి రావడానికి కారణం వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమార్. అగ్రికల్చర్ మినిస్టర్ ఈ వ్యాఖ్యలు చేయడం వల్ల ఇది న్యూస్ లోకి వచ్చింది. మనం గుర్తుపెట్టుకోవాల్సింది, రీసెంట్లీ అగ్రికల్చర్ మినిస్టర్ నరేంద్ర సింగ్ తోమార్ is given statement on 1 district 1 focus product scheme and he mentioned how many districts are covered under this scheme ante that is 728 కవర్ అయ్యాయని చెప్పారు. ఈ నెంబర్ మనకి గుర్తుండాలి. అయితే ఈ స్కీమ్ యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది చూడాలి. 1 district 1 focus product లో ఏంటి అంటే అగ్రికల్చర్ కి సంబంధించిన ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేయడం, దాని ద్వారా రైతులకి ఎక్కువగా ఇన్కమ్ లభించడం అనేది దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం, గోల్, లక్ష్యంగా చెప్పొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టేట్ ని తీసుకున్నారు అనుకోండి, ఆ స్టేట్ లో పర్టిక్యులర్ డిస్ట్రిక్ట్స్ నుంచి కొన్ని అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఏవైతే సెలెక్ట్ అవుతాయో వాటిని సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్, ఏవైతే కేంద్రం స్కీమ్స్ ని ఎగ్జిస్ట్ చేసి ఉన్నాయో ఆ స్కీమ్స్ ద్వారా వీటిని ప్రమోట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ ఈ ప్రోగ్రామ్ కావచ్చు, మినిస్ట్రీ ఆఫ్ మిషన్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ హార్టికల్చర్ ప్రోగ్రామ్ కావచ్చు, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ప్రోగ్రామ్ కావచ్చు,
పరంపరగతి కృషి వికాస్ యోజన ప్రోగ్రామ్ కావచ్చు, మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్ ప్రోగ్రామ్ కావచ్చు, ఇలా సెంట్రల్లీ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రోగ్రామ్స్ ద్వారా ఈ సెలెక్ట్ అయిన అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేస్తారు. సో దానివల్ల వీటికి మార్కెటింగ్ పెరుగుతుంది అండ్ ఫార్మర్స్ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇన్కమ్ కూడా ఎక్కువ జనరేట్ అవుతుంది. అది వన్ డిస్ట్రిక్ట్ వన్ ఫోకస్ ప్రొడక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇది ఎగ్జిస్ట్ అయిన కొన్ని రోజులకి ఇన్ని డిస్ట్రిక్ట్స్ కవర్ అయ్యాయి. సో చాలా మంది రైతులు లబ్ధి పొందారు అని చెప్పేసి ఇటీవల నరేంద్ర సింగ్ తోమర్ గారు చెప్పడం జరిగింది. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ బడ్జెట్లో ప్రపోజ్ చేసి అండ్ ఎగ్జిస్ట్ అయిన ఇలాంటి పథకమే ఇంకొకటి కూడా ఉంది. దాని పేరు వచ్చేసి వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ స్కీమ్. సో వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ స్కీమ్ వచ్చేటప్పటికి ఏంటంటే ట్రెడిషనల్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో దేశవ్యాప్తంగా ఆ ట్రెడిషనల్ డిస్ట్రిక్ట్స్ యొక్క ఏవైతే ఆబ్జెక్ట్స్ థింగ్స్ ఉన్నాయో వాటిని కాపాడడం, వాటిని ప్రమోట్ చేయడం దీని యొక్క ముఖ్య లక్షణం. లైక్ ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే కొండపల్లి బొమ్మలు అంటాం, మనకి ఎక్కువగా ఒక డిస్ట్రిక్ట్కి సంబంధించి ఇంపార్టెంట్ థింగ్గా చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసి గ్లాస్ ఇండస్ట్రీకి సంబంధించి ఒక ఇండస్ట్రీ. అలా ఎక్కడైతే ట్రెడిషనల్ హబ్ సెంటర్స్ ఉన్నాయో అక్కడి నుంచి వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ స్కీమ్ కింద అవన్నీ కూడా కవర్ చేయబడి సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ద్వారా ప్రమోట్ చేయబడతాయి. సో ఇటీవల ఆంధ్రప్రదేశ్ కూడా దాని యొక్క స్టేట్లో 13 డిస్ట్రిక్ట్స్ ని కవర్ చేసింది వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ స్కీమ్ కింద. రెండు సేమ్ కైండ్ ఆఫ్ జోనర్లోనే ఉన్నాయి. ఒకటి ట్రెడిషనల్ హబ్ సెక్టార్ ని ప్రమోట్ చేస్తే ఇంకొకటి అగ్రికల్చర్ హబ్ సెక్టార్ ని ప్రమోట్ చేయడం జరుగుతుంది. సో దట్ ఈస్ అబౌట్ దిస్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి ఆదర్శ స్మారక్ ఈజ్ ఇన్ న్యూస్. సో ఆదర్శ స్మారక్ అనే ఏదైతే స్కీమ్ ఉందో సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అది న్యూస్ లో ఉంది. ఇది టూరిజం కి సంబంధించింది అండ్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి సంబంధించింది. ఒకటి ASI అనే దానికి సంబంధించింది అండ్ యాజ్ వెల్ యాజ్ మినిస్ట్రీ ఆఫ్ టూరిజం. మినిస్ట్రీ ఆఫ్ టూరిజం ఈ ఆదర్శ స్మారక్ అనే ప్రోగ్రామ్ ని ఒరిజినల్ గా 2014లో అనౌన్స్ చేసింది. ఎవరైతే మనకి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ ఉంటారో అలాంటి కేటగిరీకి చెందిన పీపుల్కి హెల్ప్ చేయడం కోసం విజిటింగ్ ప్లేసెస్లో వాళ్ళకి ఫెసిలిటీస్ కోసం ఈ ప్రోగ్రామ్ ప్రధానంగా డిజైన్ చేయబడింది. దాని తర్వాత ఎస్పెషల్లీ 2019 ఆగస్టు మంత్లో ఈ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ టూరిజం కలిసి ఈ ఆదర్శ స్మారక్లో చిన్న చేంజ్ని తీసుకొచ్చాయి. అదేంటి అంటే భారతదేశ వ్యాప్తంగా టోటల్గా స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్లో 100 మాన్యుమెంట్స్ని గుర్తించడం. సో 100 మాన్యుమెంట్స్ని గుర్తించి అక్కడ ఇంప్లిమెంట్ చేయడం, లైక్ థియేటర్స్ని ఏర్పాటు చేయడం, వీడియో స్క్రీన్స్ని ఏర్పాటు చేయడం, వైఫైని, లేకపోతే నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ని, ఇవన్నిటినీ కూడా ఒక డిజిటలైజ్డ్ టెక్నాలజీ పరంగా ఆ ప్లేసెస్ని డెవలప్ చేయడానికి భారతదేశ వ్యాప్తంగా కంప్లీట్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ కలిపి అటు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అండ్ మినిస్ట్రీ ఆఫ్ టూరిజం కలిసి ఆదర్శ స్మారక్ కింద 100 మాన్యుమెంట్స్ని గుర్తించాలి అని డిసైడ్ అయ్యాయి. సో అప్పటి నుంచి ఉత్తరప్రదేశ్, ఆగ్రా, తెలంగాణ అండ్ తమిళనాడు, కేరళ ఇలాంటి ప్రాంతాలన్నిటిలో కూడా ప్లేసెస్ ని గుర్తించుకుంటూ వచ్చాయి. అయితే ఇటీవల స్మారక్ ఆదర్శ స్మారక్ ప్రోగ్రామ్ కింద మినిస్ట్రీ ఆఫ్ టూరిజం ఆంధ్రప్రదేశ్లోని 3 ప్రదేశాలని గుర్తించడం జరిగింది. అదే ఇక్కడ మనకి న్యూస్. ఒకటి వచ్చేటప్పటికి దిస్ ఇస్ అ నాగార్జున కొండ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ గుంటూరు ఏరియా. సో గుంటూరులోని నాగార్జున కొండ అనే ఏరియాని రికగ్నైజ్ చేశారు. నెక్స్ట్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ కి చెందిన సాలిహుండం అనే ప్లేస్ ఏదైతే చారిత్రాత్మక పరంగా చాలా ఇంపార్టెంటో శ్రీకాకుళంకి చెందిన సాలిహుండం అనే ప్లేస్ ని, నెక్స్ట్ లేపాక్షికి చెందిన వీరభద్ర స్వామి టెంపుల్. సో వీరభద్ర స్వామి టెంపుల్ ఏదైతే ఉందో లేపాక్షిలో, ఈ 3 ప్లేసెస్ ని కూడా ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ టూరిజం ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 100 మాన్యుమెంట్స్ ప్రాజెక్ట్ ఆఫ్ ఆదర్శ స్మారక్ లో భాగంగా గుర్తించడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. అలాగే ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ టూరిజం కి నూతన మినిస్టర్ గా అపాయింట్ అయిన వ్యక్తి మీకు ఆల్రెడీ తెలుసు, జి కిషన్ రెడ్డి గారు. అండ్ అంతకు ముందరున్నది ప్రహ్లాద్ సింగ్ పటేల్. ఇంకొక విషయం ఏంటి అంటే మనకి దగ్గరగా ఉన్న స్టేట్ తెలంగాణ. సో తెలంగాణలో కూడా మనకి ఒకటి గోల్కొండ ఫోర్ట్, రెండోది వచ్చేసి రామప్ప టెంపుల్. అంటే ఆంధ్రప్రదేశ్ చెప్పాం కాబట్టి తెలంగాణ కూడా చెప్పాలి. ఈ 2 గుర్తుపెట్టుకోవాల్సిందే. తెలంగాణకు సంబంధించి రామగుండం టెంపుల్ ఒకటి, రామప్ప టెంపుల్ ఒకటి, గోల్కొండ ఫోర్ట్ ఒకటి, ఈ 2 కూడా ఆదర్శ స్మారక్ లో కవర్ చేశారు. సో దాంతో పాటు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి సాలిహుండం ఒకటి, లేపాక్షి దగ్గర ఉన్న వీరభద్రస్వామి టెంపుల్, నాగార్జున కొండ గుంటూరు, ఈ 3టిని కూడా కవర్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించి. లైక్ ఉత్తరప్రదేశ్ లాంటి వాటిలో అయితే ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, ఆగ్రాలోని కొన్ని ప్రాంతాలని, లేకపోతే తాజ్మహల్ లాంటి ప్రాంతాలు, ఇలాంటి వాటినన్నింటినీ కూడా సో ఆ ఏరియాస్ లో కవర్ చేసి ఉన్నారు. రాణి కా పావ్ అనే ప్రదేశం ఉంది గుజరాత్ లో, సో దాన్ని కూడా దీంట్లో కవర్ చేసి ఉన్నారు. అలా భారతదేశంలో 100 మాన్యుమెంట్స్ ని ఆదర్శ స్మారక్ కింద కవర్ చేయడం జరిగింది మినిస్ట్రీ ఆఫ్ టూరిజం. ఇటీవల కవర్ చేసింది మాత్రం ఆంధ్రప్రదేశ్లోనే ఒకటి వీరభద్రస్వామి టెంపుల్, సాలిహుండం, నాగార్జున కొండ. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి
మ్యాక్స్ ఇంటర్నేషనల్ ఎయిర్ షో ఈజ్ ఇన్ న్యూస్. సో మ్యాక్స్ ఇంటర్నేషనల్ ఎయిర్ షో అనేది ఇటీవల న్యూస్లో ఉంది. దీనికి కారణం ఇండియాకి సంబంధించిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ టీమ్ సరంగ్. సో సరంగ్ అనే టీము ఇటీవల రష్యాలోని మాస్కోలో ప్రదర్శన ఇవ్వబోతుంది. సో దానికి సంబంధించిన న్యూస్ ఇది. సరంగ్ అనేది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క టీం. ఇది 2003లో స్థాపించబడింది. 2003లో ఈ టీమ్ ని ఫామ్ చేశారు. ఏరోబెటిక్స్ డిస్ప్లే టీమ్ అని చెప్పేసి అంటారు. బెంగళూరు కేంద్రంగా ఈ సరంగ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏరోబెటిక్ డిస్ప్లే టీమ్ అనేది 2003లో ఫామ్ అయింది. సో దాని తర్వాత 2004లో ఏషియా ఏరోస్పేస్ షో ఏదైతే ఉందో సింగపూర్లో జరిగింది మొట్టమొదటిసారిగా. సో అక్కడ ఇది ఏరోబెటిక్స్ డిస్ప్లే దాన్ని కండక్ట్ చేయడం జరిగింది సరంగ్ టీమ్. సో దాని తర్వాత యుఏఈ కావచ్చు, ఈజిప్ట్ కావచ్చు, లేకపోతే నెక్స్ట్ వచ్చేసి మనకి మాల్దీవ్స్, మలేషియా, సింగపూర్ వివిధ కంట్రీస్లో సెరమనీస్లో కూడా మనకి ఈ ఏరోబెటిక్ డిస్ప్లేస్ని సరంగ్ టీమ్ నిర్వహించడం జరిగింది. దాంతో పాటు డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి, రెస్క్యూ ఆపరేషన్స్కి సంబంధించి కూడా ఈ టీం పలుసార్లు పలు కంట్రీలకి సాయం చేయడం కూడా జరిగింది. మన కంట్రీలో కూడా కొన్ని రెస్క్యూ ఆపరేషన్స్ ని చేపట్టింది. అలాంటి సరంగ్ టీం ఇటీవల రష్యాలోని మాస్కో ప్రాంతంలో ఒక ఎయిర్ షోని కండక్ట్ చేయబోతుంది. దానికి సంబంధించిన న్యూస్ ఇది. రీసెంట్లీ ద సరంగ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏరోబెటిక్ డిస్ప్లే టీమ్ విల్ బి గోయింగ్ టు కండక్ట్ ఎయిర్ షో ఇన్ రష్యాస్ మాస్కో ఏరియా. సో అందుకని చెప్పేసి ఇది మ్యాక్స్ ఇంటర్నేషనల్ ఎయిర్ షో కింద న్యూస్లో ఉంది. అయితే వీళ్ళు ఏ హెలికాప్టర్స్ని యూజ్ చేసి ఈ ఎయిర్ షోని నిర్వహించబోతున్నారు అంటే ధ్రువ్. సో ధ్రువ్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే కంప్లీట్లీ ఇండిజీనియస్లీ మ్యానుఫ్యాక్చర్డ్ హెలికాప్టర్ ఇది. సో ఇండియా యొక్క హాల్ సంస్థ ఏదైతే ఉందో హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్, సో హాల్ ధ్రువ్ అనే దాన్ని నిర్మించింది. ఇండిజీనియస్ హెలికాప్టర్ ఆఫ్ ఇండియా ధ్రువ్. సో దీనిని యూజ్ చేసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ టీమ్ అయిన సరంగ్ మాస్కోలో ఒక ప్రదర్శన అనేది ఇవ్వబోతున్నారు. దానికి సంబంధించిన న్యూస్ ఇది. సో రష్యాలో అటు నావీ యాజ్ వెల్ యాజ్ ఎయిర్ ఫోర్స్ కూడా ఈ రెండు కూడా పార్టిసిపేట్ చేయబోతున్నాయి. ఎందుకంటే ఇటీవల రష్యన్ నావీ డే సెలబ్రేషన్స్ అనేవి జరుగుతున్నాయి. జూలై 25 వచ్చేసి రష్యన్ నావీ డే. సో 20 to 25 మధ్యలో పలు ప్రోగ్రామ్స్ ని రష్యా ప్రభుత్వం డిజైన్ చేసింది. దాంట్లో భాగంగా మన షిప్ ఏదైతే ఉందో ఐఎన్ఎస్ తబార్, సో ఇది కూడా మనకి రష్యాకి చేరుకోబోతుంది. ఐఎన్ఎస్ తబార్ ఈజ్ ఆల్సో పార్టిసిపేటింగ్ సమ్ కైండ్ ఆఫ్ నావీ ఎక్సర్సైజ్ విత్ రష్యా డ్యూరింగ్ దట్ రష్యన్ నావీ సెలబ్రేషన్స్ అని చెప్పొచ్చు ఐఎన్ఎస్ తాబార్. అండ్ ఇంకొకటి వచ్చేసి సరంగ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ టీమ్, ఇది కూడా ఎయిర్ షోలో పాల్గొనబోతుంది రష్యాలో. దాని పేరు మ్యాక్స్ ఇంటర్నేషనల్ ఎయిర్ షో. సో దీంట్లో పాల్గొనబోయే హెలికాప్టర్ పేరు వచ్చేసి ధ్రువ్. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి హై స్ట్రెంగ్త్ బీటా టిటానియం అలాయ్ ఈజ్ ఇన్ న్యూస్. సో హై స్ట్రెంగ్త్ బీటా టిటానియం అలాయ్ అనేది న్యూస్లో ఉంది. ఈ అలాయ్ని వచ్చేసి ఎస్పెషల్లీ ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేశారు అంటే డిఆర్డిఓ. సో ఇటీవల డిఆర్డిఓ ఇంట్రడ్యూస్ చేసింది ఆ హై స్ట్రెంగ్త్ గల బీటా టిటానియం అలాయ్ అనే దాన్ని. సో దీంట్లో వచ్చేసి మనకి ముఖ్యంగా వెనాడియంని యూజ్ చేశారు. సో వెనాడియంతో పాటు నెక్స్ట్ వచ్చేసి మనకి ఐరన్ని యూజ్ చేశారు అండ్ యాజ్ వెల్ యాజ్ అల్యూమినియంని యూజ్ చేశారు. సో వీటిని యూజ్ చేసి డిఆర్డిఓ కొత్తగా మనకి బీటా టిటానియం అలాయ్ అనే దాన్ని రూపొందించింది. ఇది హై స్ట్రెంగ్త్ కలిది అండ్ యాజ్ వెల్ యాజ్ డక్టిలిటీ అనేది కూడా దీనికి ఎక్కువే అండ్ స్ట్రెంగ్త్ టఫ్నెస్ ఏదైతే ఉందో ఫ్రాక్చర్ టఫ్నెస్ కూడా, సో దీనికి ఆ క్యాపబిలిటీ కూడా ఎక్కువే. సో ఇలాంటి హై డక్టిలిటీ, ఫ్రాక్చర్ టఫ్నెస్, హై స్ట్రెంగ్త్తో ఇటీవల ఈ బీటా టిటానియంని డిఆర్డిఓ రూపొందించడానికి కారణం ఏరోస్పేస్లో వచ్చే మెయిన్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో, ఎయిర్ క్రాఫ్ట్ పార్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉందో, సో వాటిలో వచ్చే ప్రాబ్లమ్స్ని చెక్ పెట్టడానికి మనమే ఇండిజీనియస్గా డెవలప్ చేసుకోవడానికి ఈ పార్ట్స్ని కానీ లేకపోతే డివైజెస్ని కానీ ఇటీవల డిఆర్డిఓ ఈ టిటానియం అలాయ్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేసిందని చెప్పొచ్చు. ఇలాంటిదే మనం ఒకటి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఎన్ఎస్జీకి సంబంధించి, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్కి సంబంధించి ఒక హెల్మెట్, బ్లాస్ట్ రెసిస్టెన్సీ హెల్మెట్ ఇంట్రడ్యూస్ చేశారు లాస్ట్ మంత్లో. దాన్ని డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఆల్రెడీ మనకి అలాంటి హెల్మెట్స్ ఉన్నా సరే ఆ బ్లాస్ట్ రెసిస్టెన్సీ హెల్మెట్స్ ఏంటి అంటే లైక్ బ్రెయిన్ని, నర్వ్స్ని కాపాడుతాయి బ్లాస్ట్ టైంలో అని చెప్పేసి దాన్ని కొత్తగా ఈ సంవత్సరమే ఇంట్రడ్యూస్ చేశారని డిస్కస్ చేశాం. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి డిఆర్డిఓ మళ్ళీ ఏం ఇంట్రడ్యూస్ చేసిందంటే బీటా అల్యూమినియం అలాయ్. ఇది వచ్చేసి మనకి ఎస్పెషల్లీ ఏరోస్పేస్కి సంబంధించి, అది వచ్చేసి డిఫెన్స్కి సంబంధించి అని చెప్పొచ్చు. ఇది కంప్లీట్గా ఏరోస్పేస్ టెక్నాలజీకి సంబంధించి సొల్యూషన్ ఇవ్వడం కోసం ఇలాంటి దాన్ని వెనాడియం, ఐరన్, అల్యూమినియం యూజ్ చేసి డిఆర్డిఓ ఇటీవల రూపొందించింది. అలాగే డిఆర్డిఓ హెడ్గా ప్రస్తుతం ఎవరున్నారంటే జి సతీష్ రెడ్డి. సో ప్రస్తుతం డిఆర్డిఓ హెడ్గా జి సతీష్ రెడ్డి ఉన్నారు. So that is about the DRDO, which is in current affairs because it is newly introduced a beta titanium alloy which is manufactured by vanadium, aluminium and as well as a iron. Next one చూద్దాం.
సౌభాగ్య స్కీమ్ ఈజ్ ఇన్ న్యూస్. రీసెంట్గా ఏదైతే ప్రధానమంత్రి సహజ్ బిజిలీ హర్ఘర్ యోజన లేదా సౌభాగ్య స్కీమ్ అంటామో అది న్యూస్లో ఉంది. దీనికి కారణం రీసెంట్గా సౌభాగ్య స్కీమ్ ఎంతవరకు సక్సెస్ అయింది, దానికి స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎంత ఖర్చు పెట్టారు అనే డేటాని రిలీజ్ చేయడం జరిగింది. ఆ డేటా వల్ల సౌభాగ్య స్కీమ్ అనేది న్యూస్లో ఉంది. సో సౌభాగ్య స్కీమ్ అనేది దేనికి సంబంధించింది అంటే ఎలక్ట్రిసిటీ లేదా ఎలక్ట్రిఫికేషన్ కి సంబంధించిన న్యూస్ గా చెప్పొచ్చు. అంటే భారతదేశంలోని రూరల్ ఏరియాస్ కావచ్చు, మిగతా ప్రాంతాల్లో ఈ ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీని అందించేందుకు గాను ఆ లక్ష్యంతో స్టార్ట్ చేసింది సౌభాగ్య స్కీమ్ కింద చెప్తాం. సో ఎలక్ట్రిసిటీ లేదా ఎలక్ట్రిఫికేషన్ ఫెసిలిటీ భారతదేశంలో పర్టిక్యులర్గా ఏ ప్రాంతంలో స్టార్ట్ అయిందనే మీద చాలా వాదనలు ఉన్నాయి. లైక్ 18th సెంచరీలో మొట్టమొదటిగా ఈ ప్రయోగాన్ని కలకత్తాలో బ్రిటిషర్స్ చేశారని చెప్తారు. అలాగే ఆసియాలోని యాజ్ వెల్ యాజ్ ఫస్ట్ టైం ఇండియాలో కూడా స్ట్రీట్ లైట్స్ అనేవి 1906లో బెంగళూరులో మైసూర్ ప్రాంతంగా ఇవి స్టార్ట్ అయ్యాయని కూడా చెప్తా ఉంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ముస్సోరీ ఇస్ ద వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ద ఫస్ట్ సిటీ విచ్ గెట్ ఎలక్ట్రిఫికేషన్ అని కూడా చెప్తా ఉంటారు. అది ముస్సోరీనా లేదా స్ట్రీట్ లైట్స్ కి సంబంధించి బెంగళూరా లేకపోతే ఫస్ట్ ప్రయోగానికి సంబంధించి కలకత్తానా. సో ఇలాంటి ప్లేసెస్ అన్నిట్లో కూడా ఎలక్ట్రిఫికేషన్ అనేది ఫస్ట్ స్టేజ్ లో ఇండియాలో స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. అయితే 2017కి కూడా భారతదేశంలోని చాలా మారుమూల ప్రాంతాలు కావచ్చు, లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమ్ ప్రదేశాలు కావచ్చు, ఇప్పటికీ అండ్ అప్పుడు కూడా ఎలక్ట్రిఫికేషన్ అనేవి లేకుండా పోయాయి. సో వాటి కోసం ఎస్పెషల్లీ రూరల్ ఏరియాలో ఖచ్చితంగా ప్రతి ఇంటికి అన్ని హౌస్ హోల్డ్స్ కి కూడా ఎలక్ట్రిఫికేషన్ ఫెసిలిటీని ఇచ్చేందుకు గాను 2017లో మనకి ఈ సౌభాగ్య స్కీమ్ లేదా ప్రధానమంత్రి సహజ్ బిజిలీ హర్ఘర్ యోజన అనే పథకాన్ని తీసుకొచ్చారు. సో తీసుకొచ్చి టార్గెట్ ఏ ఇయర్ కి పెట్టుకున్నారు అంటే 2019 అండ్ మే టు మార్చ్ అన్నమాట. సో 2019 మార్చ్ టు మే ఏదైతే మంత్ ఉందో ఆ మంత్ కల్లా భారతదేశంలోని రూరల్ ఏరియాస్ మొత్తంలో కూడా ఎలక్ట్రిఫికేషన్ ఇవ్వాలి అని చెప్పేసి వీళ్ళు టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. అయితే 2019 వచ్చేటప్పటికి వీళ్ళు ఏం గుర్తించారు అంటే ఎస్పెషల్లీ భారతదేశంలోని 7 స్టేట్స్లో ఆల్మోస్ట్ 19.09 lakhs హౌస్ హోల్డ్స్ దాకా ఎలక్ట్రిఫికేషన్ ని కలిగి లేరు, ఎలక్ట్రిసిటీని కలిగి లేరు అని చెప్పేసి 19.9 లక్షల హౌస్ హోల్డ్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఇళ్ళకి ఎక్కడ కూడా ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ ఈ సౌభాగ్య స్కీమ్ ద్వారా అందలేదు. దీంట్లో వేరియస్ రీజన్స్ ఉన్నాయి. సో ఈ 7 స్టేట్స్ వచ్చేటప్పటికి అండ్ వన్ ఆఫ్ ద స్టేట్ వచ్చేసి రాజస్థాన్ ఉంది, అండ్ ఉత్తరప్రదేశ్ ఉంది, ఛత్తీస్గఢ్ ఉంది, జార్ఖండ్ ఉంది, అండ్ దానితో పాటు అస్సాం ఈస్ దేర్, మణిపూర్ ఈస్ దేర్, కర్ణాటక ఈస్ దేర్. కర్ణాటక, మణిపూర్, అస్సాం అండ్ జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ ఈ 7 స్టేట్స్ లో కూడా దాదాపుగా 19.09 lakhs హౌస్ హోల్డ్స్ అనేవి ఎలక్ట్రిఫికేషన్ అందలేదు. అంటే సౌభాగ్య స్కీమ్ 100% ఎలక్ట్రిసిటీ అందాలని టార్గెట్ పెట్టుకుంది 2019కి, కానీ దాన్ని అచీవ్ చేయలేకపోయింది. కొంత మేరకు మాత్రమే అచీవ్ చేసింది. దీంట్లో ఒకానొక ఫ్యాక్ట్ ఏంటి అంటే లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ప్రాంతాలని చెప్తున్నారు. లైక్ ఛత్తీస్గఢ్, జార్ఖండ్ లాంటి ప్రాంతాల్లో, ఎస్పెషల్లీ ఛత్తీస్గఢ్లో లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఎక్కడైతే ఎక్కువగా ఉందో అలాంటి ప్రాంతాల్లో దాదాపుగా 18,734 మంది 18,734 హౌస్ హోల్డ్స్ కి ఎలక్ట్రిసిటీని ఇవ్వలేకపోయారు ఆ రీజన్ వల్ల. అలా రాజస్థాన్లోని జియోగ్రఫికల్ ఫ్యూచర్స్ వల్ల ఇలా 2019లో టార్గెట్ ని రీచ్ కాలేకపోయింది సౌభాగ్య స్కీమ్. అయితే ఇటీవల ఏమని చెప్పారంటే 2021 మార్చ్ మంత్కి వచ్చేటప్పటికి ఈ 7 స్టేట్స్ లో కూడా 100% ఎలక్ట్రిఫికేషన్ అనేది సౌభాగ్య స్కీమ్ ఇచ్చింది అండ్ టార్గెట్ ని రీచ్ అయ్యాము అని కూడా చెప్పడం జరిగింది. దీంతో 2017లో 100% రూరల్ ఏరియాస్ కి ఎలక్ట్రిఫికేషన్ ఇవ్వడానికి ఏదైతే సౌభాగ్య స్కీమ్ స్టార్ట్ అయిందో ఇప్పటి వరకు 2021 టిల్ డేట్ వరకు ఇది వచ్చే వరకు కూడా దాదాపుగా కేంద్ర ప్రభుత్వం 2,817 కోట్లని ఓన్లీ ఈ ప్రాజెక్ట్ మీద ఖర్చు చేశామని కూడా చెప్పడం జరిగింది. ఈ డేటా వల్ల సౌభాగ్య స్కీమ్ న్యూస్ లో ఉంది. సౌభాగ్య స్కీమ్ రీసెంట్లీ ఇన్ న్యూస్, ఇట్ ఈస్ రిగార్డింగ్ టు వాట్ అంటే ఎలక్ట్రిఫికేషన్. సో అండ్ యాజ్ వెల్ యాజ్ ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 2017లో స్టార్ట్ చేశారు. దాదాపుగా ఎంత అమౌంట్ ఖర్చు అయిందని కేంద్ర ప్రభుత్వం ఇటీవల చెప్పింది అంటే 2,817 కోట్లు ఖర్చు అయింది అని. సో ఏ 7 స్టేట్స్ కి 100% రూరల్ ఏరియాస్ ఎలక్ట్రిఫికేషన్ అనేది అందింది అని ఇటీవల సౌభాగ్య ఎలక్ట్రిఫికేషన్ స్కీమ్ రిపోర్ట్ లో వెల్లడించింది అని అడిగితే ఆ 7 స్టేట్స్ వచ్చేటప్పటికి రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ అండ్ కర్ణాటక, మణిపూర్, అస్సాం.
సో దిస్ ఈజ్ అబౌట్ దట్ సౌభాగ్య ప్రధానమంత్రి సహజ్ బిజ్లీ హర్ఘర్ యోజన స్కీమ్. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఎకో సర్క్యూట్ ఈజ్ ఇన్ న్యూస్. సో ఎకో సర్క్యూట్ అనేది న్యూస్ లో ఉంది. దీనికి కారణం మనకి మినిస్ట్రీ ఆఫ్ టూరిజం కి సంబంధించిన జి కిషన్ రెడ్డి గారు. యాక్చువల్గా ఈయన మినిస్టర్ అయిన తర్వాత గత కొద్ది రోజులుగా టూరిజం అనేది ఫ్రీక్వెంట్ గా న్యూస్ లో ఉంటుంది. ఈ రోజు వచ్చేటప్పటికి 2 సార్లు మనం చూసాం. ఒకసారి ఆదర్శ స్మార్క్ అనే విషయంలో, ఇప్పుడు వచ్చేసి మనకి ఎకో సర్క్యూట్ అనే విషయంలో. సో ఏంటి అంటే ఈ ఎకో సర్క్యూట్ అనేది ఇప్పుడు బాగా డెవలప్ అవుతుంది. దీనికి సంబంధించి ఒడిస్సా లాంటి ప్రదేశాలు ఫ్రీక్వెంట్గా న్యూస్లోకి రావడం జరుగుతుంది. దాంతోపాటు ఎస్పెషల్లీ ఇది నిచి టూరిజం మీద డెవలప్ అవుతుంది అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అందుకని చెప్పేసి న్యూస్లో ఉంది. అసలు ఈ ఎకో సర్క్యూట్ అనేది దేనికి సంబంధించింది అంటే స్వదేశీ దర్శన్ స్కీమ్. టూరిజాన్ని బాగుపరచాలి, టూరిజాన్ని డెవలప్ చేయాలి అని చెప్పేసి స్వదేశీ దర్శన్ స్కీమ్ అనే దాన్ని మనకి 2015లో ప్రారంభించారు. సో ఫుల్లీ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్గా దీన్ని చెప్పచ్చు. సో 2015లో దీన్ని స్టార్ట్ చేసిన తర్వాత 15 థీమ్స్ ని దీంట్లో ఇంక్లూడ్ చేశారు. 15 థీమ్స్. ఆ థీమ్స్ ని వీళ్ళు ఏమని పిలుస్తున్నారంటే సర్క్యూట్ లేదా సర్కిల్ అని పిలుస్తున్నారు. లైక్ భారతదేశంలో టూరిజం అనగానే మనకి వెంటనే గుర్తొచ్చేది ఏది అంటే బుద్ధిజం. చాలా మందికి ప్రపంచంలో సో బుద్ధిస్ట్ ప్లేసెస్ ఉంటాయి కాబట్టి బుద్ధిస్ట్ సర్క్యూట్ అనేది ఒకటి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫారెస్ట్, వైల్డ్ లైఫ్, నేషనల్ పార్క్స్, బయోస్పియర్స్. సో వాటన్నిటిని ఏ సర్క్యూట్ అని పిలవచ్చు అంటే వైల్డ్ లైఫ్ సర్క్యూట్ అని పిలవచ్చు. అదే నేచర్ పరంగా చూస్తే ఎకో సర్క్యూట్, ట్రైబల్ పరంగా చూస్తే ట్రైబల్ సర్క్యూట్. అలా 15 థీమ్స్ తో స్వదేశీ దర్శన్ స్కీమ్ అనే దాన్ని స్టార్ట్ చేశారు 2015లో 15 థీమ్స్ తో. ఈ 15 థీమ్స్ లో వన్ ఆఫ్ ద థీమ్, వన్ ఆఫ్ ద సర్క్యూటే ఎకో సర్క్యూట్ గా చెప్పొచ్చు. సో అది కంప్లీట్గా దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే ఈ నిచి టూరిజం. నిచి టూరిజం అంటే బేస్డ్ ఆన్ దట్ టూరిస్ట్ ఇంట్రెస్ట్ అనమాట. పారాషూట్స్ కావచ్చు, అవుట్డోర్ నేచర్ థింగ్స్ కావచ్చు, ఏవైతే ఉన్నాయో కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద టూరిస్ట్ ఆ పర్టిక్యులర్ ఏరియా. సో ఇలాంటి వాటిని నిచి టూరిజంగా చెప్తారు. సో దానికి సంబంధించిన న్యూస్ ఇది. అయితే మనం ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే ఎకో సర్క్యూట్ అనేది దేంట్లో భాగం అంటే స్వదేశీ దర్శన్ స్కీమ్లో 15 థిమాటిక్ సర్క్యూట్లో వన్ ఆఫ్ ద పార్ట్గా మనం గుర్తుపెట్టుకోవాలి. రెండోది ఎకో సర్క్యూట్కి సంబంధించి ఇటీవల న్యూస్లో ఉన్న స్టేట్ ఏదంటే ఒడిస్సా. ఒడిస్సా ప్రభుత్వం 100% కాన్సన్ట్రేషన్ అనేది ఇటీవల ఎకో సర్క్యూట్ మీద పెట్టడం జరిగింది. దానివల్ల న్యూస్లో ఉంది. అలాగే ట్రైబల్ సర్క్యూట్ కూడా న్యూస్లో ఉంది. ఎందుకంటే తరు అనే ట్రైబ్ ఇటీవల న్యూస్లోకి వచ్చింది. తరు ట్రైబ్ ఏదో ఇండో నేపాల్ బోర్డర్ దగ్గర ఉంటుంది. అది ట్రైబల్ సర్క్యూట్లో ఇటీవల డెవలప్మెంట్ సాధించింది. అందుకని చెప్పేసి న్యూస్లోకి రావడం జరిగింది. ఇది ఓవరాల్గా దీని గురించి చెప్పేది. ఎకో సర్క్యూట్లో ఎగ్జాంపుల్స్ అంటే వైల్డ్ లైఫ్ శాంచురీస్ చెప్తాము, లేకపోతే టైగర్ రిజర్వ్స్ చెప్తాము, నేషనల్ పార్క్స్ చెప్తాము. ఇవన్నీ కూడా ఎకో సర్క్యూట్ టూరిజానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్. సో దిస్ ఈజ్ అబౌట్ దట్ ఎకో సర్క్యూట్ టూరిజం, వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ స్వదేశీ దర్శన్ స్కీమ్ in 2015 and Ministry of Tourism present ఎవరు అంటే జి కిషన్ రెడ్డి గారు. నెక్స్ట్ వన్ చూద్దాం. ఆపరేషన్ సంకల్ప్ ఈజ్ ఇన్ న్యూస్. సో ఆపరేషన్ సంకల్ప్ ఏదైతే ఇండియన్ నేవీ చేపట్టిందో, సో దీనికి సంబంధించి కంప్లీట్గా 2 years అయింది ఇండియన్ నేవీ ఈ ఆపరేషన్ని స్టార్ట్ చేసి. సో దానికి సంబంధించిన డేటాని ఇవ్వడం జరిగింది. అందువల్ల మనకి కరెంట్ అఫైర్లో ఉంది. ఇండియన్ నేవీ ఏం చెప్తుంది అంటే ఆపరేషన్ సంకల్ప్ వచ్చేసి మనకి గల్ఫ్ ఆఫ్ ఒమన్ అనే ప్రాంతం ఏదైతే ఉందో, సో ఆ ప్రాంతం దగ్గర ఎవ్రీ డే పర్ యావరేజ్ 16 వెజల్స్ ని సేఫ్ ట్రావెల్ చేసేలాగా ఇండియన్ నేవీ షిప్స్ ప్రొటెక్ట్ చేస్తున్నాయి అని, అది కూడా ఆపరేషన్ సంకల్ప్ ద్వారా ఇది జరుగుతుంది అని ఇండియన్ నేవీ ఒక డేటాని ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన న్యూస్ ఇది. సో ఇది ఆపరేషన్ సంకల్ప్ యొక్క కరెంట్ అఫైర్. అయితే దీని యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా చూడాలి. సో కరెంట్ అఫైర్ విషయంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇటీవల ఇండియన్ నేవీ ఆపరేషన్ సంకల్ప్ ద్వారా ఏ ఏరియాస్లో ఉన్న ఇండియన్ వెజల్స్ ని అంటే ఇండియన్ యొక్క ఓడల్ని కాపాడుతున్నాము అని చెప్పేసి అనౌన్స్ చేసింది అంటే గల్ఫ్ ఆఫ్ ఒమన్. యావరేజ్ కి పర్ డే కి యావరేజ్ గా 16 వెజల్స్ ని ఇవి ప్రొటెక్ట్ చేస్తున్నాయంట ఇండియాకి సంబంధించిన ఓడల్ని. అయితే ఈ ఆపరేషన్ సంకల్ప్ ఇండియా ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది అంటే 2019 ఏదైతే ఇరాన్కి అండ్ యాజ్ వెల్ యాజ్ యుఎస్ఏకి మధ్యలో ఘర్షణలు తలెత్తాయో దానివల్ల 2019లో గల్ఫ్ ఆఫ్ ఒమన్ అనే ప్రాంతం దగ్గర 2 ఆయిల్ ట్యాంకర్స్ అనేవి ఎక్స్ప్లోడ్ అయ్యాయి. దానివల్ల ఇరాన్కి అండ్ యుఎస్ఏకి మధ్యలో చాలా ప్రాబ్లం అనేవి స్టార్ట్ అయ్యాయి. డిస్ప్యూట్స్ అనొచ్చు, ఒక రకంగా వార్ లాంటి పరిస్థితి నెలకొంది. అందుకని చెప్పేసి గల్ఫ్ ఆఫ్ ఒమన్ దగ్గర ఏవైతే మన ఇండియన్ వెజల్స్ ట్రావెల్ చేస్తాయో ఉంటాయో అవి సేఫ్గా తిరిగి ఇండియాకి రిటర్న్ వచ్చే వరకు దాన్ని ప్రొటెక్ట్ చేసేలాగా ఇండియాకి సంబంధించిన 2 INS షిప్స్,
ఒకటి వచ్చేటప్పటికి ఐఎన్ఎస్ చెన్నై అనే ఒక షిప్, ఐఎన్ఎస్ సునైనా అనే షిప్. సో ఫస్ట్ వాటితో 2019 జూన్ మంత్లో ఆపరేషన్ సంకల్ప్ స్టార్ట్ చేశారు. సో నెమ్మదిగా ఈ ప్రాజెక్ట్ని గల్ఫ్ ఆఫ్ ఒమన్ దగ్గర పెంచుకురావడం జరిగింది. సో అలా మన ఇండియన్ ఓడలు ఏవైతే వెజల్స్ ఉన్నాయో వాటినన్నింటినీ కూడా ఇండియన్ నేవీ ఆపరేషన్ సంకల్ప్ అనే ద్వారా ఈ ఏరియాలో ప్రొటెక్ట్ చేస్తుంది. సో దట్ ఈస్ అ న్యూస్. అయితే గల్ఫ్ ఆఫ్ ఒమన్ అనేది న్యూస్లో ఉంది కాబట్టి దీని గురించి కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే మనకి గల్ఫ్ ఆఫ్ ఒమన్ అనే ప్రాంతం ఎగ్జాక్ట్గా ఇరాన్కి అండ్ యాజ్ వెల్ యాజ్ అరేబియన్ పెనిన్సులాలో వన్ ఆఫ్ ద పార్ట్ అయిన ఒమన్ ప్రాంతానికి మధ్యలో ఉంటుంది గల్ఫ్ ఆఫ్ ఒమన్. సో ఎగ్జాక్ట్గా దీనికి నార్త్ సైడ్ వచ్చేసి మనకి పర్షియన్ గల్ఫ్ అనేది ఉంటుంది. సో పర్షియన్ గల్ఫ్ వచ్చేసి మనకి ఇటు ఇరాన్కి, ఇటు ఇరాక్కి, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒమన్కి, అండ్ యాజ్ వెల్ as ఖతార్ అండ్ సౌదీ అరేబియా ఈ ప్రాంతాల మధ్యలో ఉంటుంది. ఇటు పర్షియన్ గల్ఫ్ని గల్ఫ్ ఆఫ్ ఒమన్ని కలిపే ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు అంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఈజ్ అ కనెక్టెడ్ బిట్వీన్ విచ్ గల్ఫ్స్ అంటే గల్ఫ్ ఆఫ్ ఒమన్ అండ్ పర్షియన్ గల్ఫ్. ఇది ఒక జీకే ఫ్యాక్ట్ కింద గుర్తుపెట్టుకోండి. ఇటీవల పర్షియన్ గల్ఫ్ ఆఫ్ ఒమన్ న్యూస్లో ఉన్నాయి. దానికి కారణం ఇండియన్ నేవీ చేపట్టిన ఏ ఆపరేషన్ అంటే ఆపరేషన్ సంకల్ప్ 2019లో స్టార్ట్ చేశారు. యావరేజ్కి పర్ డేకి ఎన్ని వెజల్స్ని ఇండియన్ నేవీ కాపాడుతుంది అంటే 16. ఏ నేవీ షిప్స్ మొట్టమొదటిగా పాల్గొంటాయి అంటే ఐఎన్ఎస్ చెన్నై, ఐఎన్ఎస్ సునైనా అనేవి మొట్టమొదటిగా దీంట్లో పాల్గొనడం జరిగింది. దట్ ఈస్ అబౌట్ దట్ ఆపరేషన్ సంకల్ప్ విచ్ ఈస్ స్టార్టెడ్ బై దట్ ఇండియన్ నేవీ టు ప్రొటెక్ట్ ఇండియన్ వెజల్స్ ఫ్రమ్ since 2019. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ మెగ్లేవ్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్. సో మెగ్లేవ్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ అనేది 2016లో స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ని చైనా స్టార్ట్ చేసింది. అయితే ఇటీవల న్యూస్లో ఉండడానికి కారణం ఏంటంటే దీని మొట్టమొదటి పైలట్ ప్రాజెక్ట్ని చైనా ఇటీవల క్వింగ్ డావో అనే ప్రదేశంలో స్టార్ట్ చేసింది. సో క్వింగ్ డావో ఈజ్ వన్ ఆఫ్ ద సిటీ ఇన్ చైనా. సో ఈ ప్లేస్లో మొట్టమొదటిసారిగా ఒక పైలట్ ప్రాజెక్ట్ని మెగ్లేవ్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ కింద ఇటీవల చైనా స్టార్ట్ చేసి సక్సెస్ అయింది. సక్సెస్ అవ్వడంతో పాటు ఒక రికార్డ్ని కూడా క్రియేట్ చేసింది. వరల్డ్స్ ఫాస్టెస్ట్ గ్రౌండ్ వెహికల్ని రూపొందించడంలో సో చైనా ఒక అరుదైన రికార్డ్ని కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఈ మెగ్లేవ్ ట్రైన్ అనేది ఆల్మోస్ట్ మనకి 600 km/h స్పీడ్తో ట్రావెల్ చేస్తుంది. ప్రపంచంలో ఇప్పటి వరకు ఫాస్టెస్ట్గా ట్రావెల్ చేయగలిగే గ్రౌండ్ వెహికల్గా చైనా రూపొందించిన ఈ మెగ్లేవ్ ట్రైన్ అనేది రికార్డు సృష్టించింది. సో దాట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. ద వరల్డ్స్ ఫాస్టెస్ట్ గ్రౌండ్ వెహికల్ ఏది అంటే మెగ్లేవ్స్. అండ్ దీన్ని తయారు చేసింది ఏ కంట్రీ అంటే దట్ ఈస్ చైనా. అండ్ మొట్టమొదటిసారిగా దీన్ని ఎక్కడ టెస్ట్ చేశారు అంటే క్వింగ్ డావో అనే ప్రదేశంలో. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి దీని యొక్క స్పీడ్ ఎంత అంటే 600 km/h స్పీడ్తో ఇది ట్రావెల్ చేస్తుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఇక్కడ కరెంట్ అఫైర్ వచ్చి లార్జెస్ట్ హ్యూమన్ మేడ్ ఫారెస్ట్ ప్రాజెక్ట్. లార్జెస్ట్ హ్యూమన్ మేడ్ ఫారెస్ట్ ప్రాజెక్ట్ అనేది ఇటీవల ప్రారంభం కాబోతుంది. అది కూడా ఏ డిస్ట్రిక్ట్లో అంటే ఛత్తీస్గఢ్లో. సో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అనౌన్స్ చేసింది భారతదేశంలోనే అతిపెద్ద హ్యూమన్ మేడ్ ఫారెస్ట్ అనేది ప్రారంభం కాబోతుంది. అది కూడా రాబోయే 3 yearsలో. సో నెక్స్ట్ 3 yearsలో కల్లా ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తాము విత్ ద బడ్జెట్ ఆఫ్ 3 crores అండ్ యాజ్ వెల్ యాజ్ 885 acresలో 885 acres ల్యాండ్లో ఈ ఫారెస్ట్ని ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నిర్మించనుంది. సో దానికి సంబంధించిన న్యూస్ ఇది. అయితే ఫారెస్ట్కి సంబంధించి ఆల్రెడీ మనం చాలా లెంతీగా డిస్కస్ చేసాం. ఒకసారి ప్రీవియస్ వీడియోస్ చూడండి, ఎందుకంటే ఇవి న్యూస్లో ఎక్కువగా ఉన్నాయి. ఉత్తరాఖండ్కి సంబంధించి మీకు ఆల్రెడీ గుర్తుండే ఉంటుంది భారత్ వాటికా అనే ఫారెస్ట్ కావచ్చు, లేకపోతే ఉత్తరప్రదేశ్కి సంబంధించి ఏవైతే రీసెంట్గా సాంస్కృతిక్ ఫారెస్ట్ కావచ్చు. సో ఇవన్నీ న్యూస్లో ఉన్నాయి. అయితే ఇవి కాకుండా భారతదేశంలోనే అతిపెద్ద మ్యాన్ మేడ్ ఫారెస్ట్ ప్రాజెక్ట్ని ఎక్కడ నిర్మించనున్నారు అంటే ఛత్తీస్గఢ్లో నిర్మించనున్నారు. ఆల్రెడీ ఛత్తీస్గఢ్ వచ్చేటప్పటికి 44.2% దాకా మనకి అక్కడ ఫారెస్ట్ ఏరియా అనేది ఆక్యుపై చేసుకునుంది. అలాగే చాలా నెంబర్ ఆఫ్ బర్డ్ శాంచురీస్ కానీ లేకపోతే మనకి నెక్స్ట్ వచ్చేటప్పటికి నెక్స్ట్ వైల్డ్ లైఫ్ శాంచురీస్ కానీ ఉన్నాయి, లొకేట్ అయి ఉన్నాయి ఛత్తీస్గఢ్ ఏరియాలో. సో దానితో పాటు బీమెతేరా డిస్ట్రిక్ట్ అని చెప్పేసి ఒక డిస్ట్రిక్ట్ ఉంది ఛత్తీస్గఢ్లో, బీమెతేరా. ఇక్కడ ఎవ్రీ ఇయర్ కూడా ఎస్పెషల్లీ ఈ జూన్ టు అక్టోబర్ మధ్య ప్రాంతంలో కొన్ని ఫెస్టివల్స్ జరుగుతారు. ద ఫస్ట్ బర్డ్ ఫెస్టివల్ ఇన్ ఛత్తీస్గఢ్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే బీమెతేరా ప్రాంతంలో. లైక్ మంగోలియా, మయన్మార్, బంగ్లాదేశ్ నుంచి రకరకాల పక్షులు ఆల్మోస్ట్ 150 మైగ్రేటరీ బర్డ్స్ అనేవి ఇక్కడికి వలస వస్తాయి. సో వాటి ద్వారా వీళ్ళు బర్డ్ ఫెస్టివల్ అనేది ప్రతి సంవత్సరం బీమెతేరా ప్రాంతంలో జరుపుతారు.
అయితే ఈ ఫారెస్ట్ మాత్రం ఎస్పెషల్లీ ఎక్కడ కన్స్ట్రక్ట్ చేయబోతున్నారంటే దుర్గ్ అనే ప్రాంతంలో కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు, దుర్గ్ డిస్టిక్. ఇది దేనికి ఫేమస్ అంటే నందిని లైమ్ స్టోన్స్. సో మనకి భారతదేశంలోనే సున్నపురాయి అంటాం కదా, నందిని సున్నపురాయి మైన్స్ అని చెప్పేసి ఉన్నాయి, చాలా ఫేమస్ అవి ప్రొడక్షన్ కి. అవి ఎస్పెషల్లీ ఛత్తీస్గఢ్ లోని దుర్గ్ ప్రాంతంలో ఫేమస్. సో ఇలాంటి ప్రాంతంలో అటు లైమ్ స్టోన్స్, బర్డ్ సెంచరీస్, థిక్నెస్ ఆఫ్ ఫారెస్ట్, ఇలాంటి ఫీచర్స్ తో కలిగిన ఈ ప్రాంతంలో దాదాపు 885 ఎకరాల్లో భారతదేశంలోని అతిపెద్ద మ్యాన్ మేడ్ లేదా హ్యూమన్ మేడ్ ఫారెస్ట్ ని ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అతి త్వరలోనే నియమించబోతుంది. దానికి సంబంధించిన న్యూస్ ఇది. అలాగే ఛత్తీస్గఢ్ యొక్క చీఫ్ మినిస్టర్ గా ప్రస్తుతం భూపేష్ బగల్ ఉన్నారు. సో అది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ చూద్దాం. న్యూ షేపర్డ్ ఫ్లైట్ ఈజీ న్యూస్. సో ఇది ఆల్రెడీ మనకి తెలుసు. ఈ న్యూస్ ద్వారా మనకి స్పేస్ రేస్ అనేది ఒక కొత్త కాన్సెప్ట్ అనొచ్చు. సో దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా దీని గురించి డిస్కస్ చేసుకుంటున్నారు, స్పేస్ రేస్ అనే నేమ్తో. ఎందుకంటే ఇటీవల అమెజాన్ యొక్క ఫౌండర్ అయిన జెఫ్ బెజోస్ ఎవరైతే ఉన్నారో, సో ఆయన స్పేస్ లోకి వెళ్ళొచ్చారు. దానికి సంబంధించిన న్యూస్ అది. సో జెఫ్ బెజోస్ తన యొక్క బ్లూ ఆరిజన్ ఏదైతే ఉందో, సో బ్లూ ఆరిజన్ సంస్థ ద్వారా మనకి న్యూ షెపర్డ్ ఫ్లైట్ ద్వారా ఇటీవల స్పేస్ లో ట్రావెల్ చేసి వచ్చారు. టోటల్ గా 11 minutes లో ఇది కంప్లీట్ అయిందని కూడా చెప్తున్నారు. సో 4 members క్రూతో జెఫ్ బెజోస్ అండ్ యాజ్ వెల్ as ఆయన బ్రదర్ మార్క్ బెజోస్ అండ్ 82 years ఒక పర్సన్ అండ్ 18 years ఒక స్టూడెంట్. సో ఈ నలుగురు క్రూతో కలిసి ఇటీవల జెఫ్ బెజోస్ బ్లూ ఆరిజన్ సంస్థ యొక్క న్యూ షెపర్డ్ ఫ్లైట్ ద్వారా స్పేస్ లో ట్రావెల్ చేసి వచ్చారు. దీనితో ఇది వరకు మనం చెప్పుకున్న వర్జిన్ గెలాక్టిక్ సంస్థ ఏదైతే ఉందో, వర్జిన్ గెలాక్టిక్ ద్వారా రిచర్డ్ బ్రాన్సన్ అండ్ శిరీషా బాండ్లా ఎవరైతే ఈ క్రూ మెంబర్స్ వెళ్ళారో ఆల్రెడీ వాళ్ళకి స్పేస్ లోకి ట్రావెల్ చేసి వచ్చిన పర్సన్స్ గా రికార్డ్ ని క్రియేట్ చేశారు. సో వాళ్ళతో పాటు అదే లిస్ట్ లోకి ఇటీవల జెఫ్ బెజోస్ ఆయన యొక్క బ్రదర్ మార్క్ బెజోస్ కూడా స్థానాన్ని సంపాదించుకున్నారు. లైక్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం స్పేస్ రేస్ అని చెప్పేసి. లైక్ ఎలన్ మస్క్ కావచ్చు, స్పేస్ ఎక్స్ ఫౌండర్ ఎలన్ మస్క్, అండ్ నెక్స్ట్ అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్, అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి వర్జిన్ గెలాక్టిక్ ఫౌండర్ రిచర్డ్ బ్రాన్సన్. సో వీళ్ళందరూ కూడా స్పేస్ లోకి ట్రావెల్ చేసే విధంగా ఇటీవల యాక్సెస్ ని రూపొందించడం, ఆ యాక్సెస్ ని రూపొందించడమే కాకుండా ఫస్ట్ వాళ్ళు ట్రావెల్ చేసి ఒక రికార్డ్ ని కూడా క్రియేట్ చేయడం జరుగుతుంది. సో దీని అంతటినీ కూడా స్పేస్ రేస్ గా ప్రపంచం వ్యవహరిస్తుంది. అలాంటి స్పేస్ రేస్ న్యూస్ లో ఇటీవల ఉన్నది అమెజాన్ యొక్క ఫౌండర్ జెఫ్ బెజోస్. సో ఆయన న్యూ షెపర్డ్ ఫ్లైట్ ద్వారా స్పేస్ లోకి ట్రావెల్ రిటర్న్ అయ్యి వచ్చారు. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి మిస్ ఇండియా USA 2021. గత 40 సంవత్సరాల నుంచి క్రమం తప్పకుండా ఈ పోటీల్ని కండక్ట్ చేస్తున్నారు. అలాంటి కాంపిటీషన్లో మిస్ ఇండియా USA 2021 గా మిచిగన్ రాష్ట్రానికి చెందిన ఇండో అమెరికన్ అయిన ఎవరైతే మనకి వైదేహి డోంగ్రే ఉన్నారో, సో ఈమె సెలెక్ట్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించిన న్యూస్ ఇది. సో వైదేహి డోంగ్రే ఈజ్ సెలెక్టెడ్ యాజ్ అ టైటిల్ విన్నర్ ఆఫ్ మిస్ ఇండియా USA 2021. ఈమె మిచిగన్ రాష్ట్రానికి సంబంధించిన పర్సన్. సో 20 years బ్యాక్ ఈమె ముంబై ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. అక్కడి నుంచి USA షిఫ్ట్ అయ్యారు. సో దాని తర్వాత USAలోనే మోస్ట్ వెల్ నోన్ బిజినెస్ పర్సన్ కింద సెటిల్ అయ్యింది ఈమె అండ్ ఫ్యామిలీ కూడా. అండ్ ఈమె కథక్ డాన్సర్, బిజినెస్ పర్సన్ అండ్ వెల్ మోటివేటర్ కూడా. సో ఈమె ఇటీవల మిస్ ఇండియా USA 2021 టైటిల్ ని గెలుచుకోవడం జరిగింది. సో అది ఈ కరెంట్ అఫైర్ కి సంబంధించింది. అండ్ నేమ్ ని గుర్తుపెట్టుకోండి, వైదేహి డోంగ్రే ఈజ్ అ రీసెంట్ ఆర్ 2021 మిస్ ఇండియా USA టైటిల్ విన్నర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి డేకి సంబంధించింది నేషనల్ ఫ్రాగ్లీ ఎక్స్ సిండ్రోమ్ అవేర్నెస్ డే. సో ఇది వచ్చేసి ఎవ్రీ ఇయర్ కూడా July 22nd దీనిని రికగ్నైజ్ చేయడం జరిగింది. అండ్ మొట్టమొదటిగా USA దీన్ని రికగ్నైజ్ చేసింది. చాలా రేర్ డిసీజ్ అని చెప్పొచ్చు. యాక్చువల్గా పేరెంట్స్ నుంచి చిల్డ్రన్కి సంక్రమించే వ్యాధిగా దీన్ని చెప్తారు. ఇంటెలెక్చువల్ డిజబిలిటీ డిజీజ్ ఇది. అండ్ యాజ్ వెల్ యాజ్ జులై మంత్ని ఫ్రాగ్లీ ఎక్స్ సిండ్రోమ్ మంత్గా కూడా రికగ్నైజ్ చేశారు. సో నేషనల్ ఫ్రాగ్లీ ఎక్స్ సిండ్రోమ్ అవేర్నెస్ డే అనేది July 22nd. సో మంత్ కూడా జులై మంత్ కింద రికగ్నైజ్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ అబౌట్ దట్ నేషనల్ ఫ్రాగ్లీ ఎక్స్ సిండ్రోమ్ అవేర్నెస్ డే. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఈరోజు ఏవైతే మనం డిస్కస్ చేసామో సో వాటి రివ్యూ చూద్దాం. ఫస్ట్ వచ్చేటప్పటికి ఇండియా వర్సెస్ చైనా వై దే ఆర్ నాట్ ఫ్రెండ్స్. సో దీన్ని కాంతి బాజ్పేయి అనే పర్సన్ రాశారు, ఆ బుక్ కి సంబంధించింది. సో నెక్స్ట్ పెద్రో కాస్టిలో. సో పెద్రో కాస్టిలో వచ్చేసి పెరూకి ప్రెసిడెంట్ గా ఇటీవల అపాయింట్ అయ్యారు. అండ్ నెక్స్ట్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ 2021 ద బెస్ట్ స్టేట్ గా ఆక్స్ఫామ్ ఏ స్టేట్ కి స్టేటస్ ఇచ్చింది అంటే కేరళకి ఇవ్వడం జరిగింది. సో బ్రిక్స్ లో పూర్ పర్ఫార్మెన్స్ చూపించిన కంట్రీగా దేన్ని నిర్ణయించింది అంటే ఇండియాని. అండ్ నెక్స్ట్ HCL టెక్నాలజీకి ఇటీవల నూతన చైర్మన్ అండ్ MDగా అపాయింట్ అయిన వ్యక్తి C. విజయ్ కుమార్.
అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ద ఆరోగ్య రక్షక్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ. సో దీన్ని ఎవరు ఇటీవల ఇనిషియేట్ చేశారంటే ఎల్ఐసి ఇనిషియేట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ డిస్ట్రిక్ట్ వన్ ఫోకస్ ప్రొడక్ట్ స్కీమ్ గురించి ఇటీవల అగ్రికల్చర్ మినిస్టర్ నరేంద్ర సింగ్ తోమర్ డిస్కస్ చేయడం జరిగింది. సో దాదాపుగా 700కి పైగా డిస్ట్రిక్ట్స్ అనేవి 728 డిస్ట్రిక్ట్స్ అనేవి ఇండియాలో ఈ స్కీమ్ కింద కవర్ అయ్యాయి అని చెప్పి నరేంద్ర సింగ్ తోమర్ చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఆదర్శ స్మారక్ అనే స్కీమ్ ఎప్పటి నుంచో ఎగ్జిస్ట్ అయ్యింది. అయితే ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో ఉన్న నాగార్జున కొండ కావచ్చు, అండ్ శ్రీకాకుళంలో ఉన్న సాలిహుండం కావచ్చు, అండ్ లేపాక్షిలో ఉన్న వీరభద్రస్వామి టెంపుల్, ఈ మూడు కూడా ఆదర్శ స్మారక్ 100 మాన్యుమెంట్స్ లిస్ట్ లో ఇటీవల చేరాయి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మక్సా ఇంటర్నేషనల్ ఎయిర్ షో. సో ఇటీవల ఇండియాకి చెందిన ఒక ఎయిర్ ఫోర్స్ టీమ్ రష్యాలోని మాస్కోలో ఒక ప్రదర్శన ఇవ్వబోతుంది ధ్రువ్ హెలికాప్టర్స్ ని యూజ్ చేసి. సో దానికి సంబంధించిన మక్సా ఇంటర్నేషనల్ ఎయిర్ షో. సో ఇది ఎక్కడ చేయబోతున్నారు అంటే దట్ ఈస్ ఇన్ రష్యా, మ్యాక్స్ ఇంటర్నేషనల్, ఐఎమ్ సారీ. అండ్ నెక్స్ట్ వన్ హై స్ట్రెంత్ బీటా టిటానియం అలాయ్. దీనిని నిర్మించింది డిఆర్డిఓ. ఏరోస్పేస్ లోని టెక్నాలజీ ప్రాబ్లమ్స్ కి చెక్ పెట్టేందుకు గాను వెనాడియం, ఐరన్, అల్యూమినియం లాంటి వాటిని యూజ్ చేసి ఇటీవల డిఆర్డిఓ హై స్ట్రెంత్ బీటా టిటానియం అలాయ్ దాన్ని సృష్టించడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ సౌభాగ్య. సో సౌభాగ్య స్కీమ్ ని 2017 లోనే ఎస్టాబ్లిష్ చేసినా సరే సో దానికి సంబంధించి 2817 కోట్లు ఇప్పటిదాకా ఖర్చు అయ్యాయి అని. సో ఏవైతే 2019లో 19 lakhs దాకా స్టేట్స్ హౌస్ హోల్డ్ కి ఎలక్ట్రిఫికేషన్ అందలేదో అవన్నీ కూడా ఇప్పుడు 100% ఎలక్ట్రిఫికేషన్ అందాయని ఆ స్టేట్ లిస్ట్ ని ఇటీవల సౌభాగ్య స్కీమ్ కింద అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ ఎకో సర్క్యూట్. మినిస్ట్రీ ఆఫ్ టూరిజం కి సంబంధించి జి కిషన్ రెడ్డి ఎకో సర్క్యూట్ గురించి మాట్లాడడం జరిగింది. నిచి టూరిజం అనే పేరు మీద ఎకో టూరిజం ఇండియాలో డెవలప్ అవుతుంది అని. స్వదేశీ దర్శన్ స్కీమ్ 2015లో ఏదైతే స్టార్ట్ చేశారో సో దాంట్లో భాగంగానే ఎకో సర్క్యూట్ అనేది 1 of the 15 సర్క్యూట్స్ లో భాగంగా ఇంక్లూడ్ చేయబడింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్ ఆపరేషన్ సంకల్ప్. 2019లోనే ఇండియన్ నేవీ ఇండియన్ వెజల్స్ ని కాపాడుకోవడానికి గల్ఫ్ ఆఫ్ ఒమన్ ప్రాంతం దగ్గర ఆపరేషన్ సంకల్ప్ అనే దాన్ని స్టార్ట్ చేసింది. ఇటీవల అది స్టార్ట్ చేసి 2 years అవుతున్న సందర్భంగా ఐఎన్ఎస్ చెన్నై, ఐఎన్ఎస్ ఏదైతే మనకి వేరే షిప్స్ ఉన్నాయో ఆ షిప్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని కూడా ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ మెగ్లవ్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్. ఇటీవల ఏదైతే చైనా ఉందో చైనా తన కంట్రీలో మొట్టమొదటిసారిగా ఈ మెగ్లవ్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ పైలట్ ప్రాజెక్ట్ ని చేపట్టింది. అది సక్సెస్ఫుల్ అయింది. దాంతోనే ప్రపంచంలోనే వరల్డ్స్ ఫాస్టెస్ట్ ట్రావెలింగ్ గ్రౌండ్ వెహికల్ గా చైనాలోని మెగ్లవ్ ట్రావెల్ వెహికల్ అనేది సో ట్రైన్ అనేది అర్హత సంపాదించుకుంది. 600 km/h ఫాస్ట్ తో ఈ ట్రైన్ అనేది ట్రావెల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ లార్జెస్ట్ హ్యూమన్ మేడ్ ఫారెస్ట్ ప్రాజెక్ట్ ని ఛత్తీస్గఢ్ ప్రభుత్వం 885 ఎకరాల్లో 3 కోట్ల ప్రాజెక్ట్ తో చేపట్టబోతుంది. సో దానికి సంబంధించిన న్యూస్ అది. నెక్స్ట్ వచ్చేటప్పటికి న్యూ షెపర్డ్ ఫ్లైట్. సో న్యూ షెపర్డ్ ఫ్లైట్ అనేది బ్లూ ఆరిజిన్ రూపొందించింది. సో ఎవరైతే అమెజాన్ ఫౌండర్ ఉన్నారో జెఫ్ బజోస్ సో ఆయన ఇటీవల ఇదే ఫ్లైట్ లో స్పేస్ లోకి ట్రావెల్ చేసి రావడం జరిగింది. అండ్ ఇది వరకు ఆల్రెడీ రికార్డ్ క్రియేట్ చేసిన వర్జిన్ గెలాక్టిక్ కి సంబంధించిన రిచర్డ్ బ్రాన్సన్స్ పేర్లతో పాటు అండ్ జెఫ్ బెజోస్ నేమ్ కూడా స్పేస్ ట్రావెలింగ్ లిస్ట్ లో చేరడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ మిస్ ఇండియా యుఎస్ఏ 2021. వైదేహి డోంగ్రే ఎవరైతే మిచిగన్ రాష్ట్రానికి చెందిన ఇండో అమెరికన్ ఉన్నారో సో ఇటీవల ఆమె మిస్ ఇండియా యుఎస్ఏ 2021 టైటిల్ గెలుచుకోవడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్ నేషనల్ ఫ్రాగ్లీ ఎక్స్ సిండ్రోమ్ అవేర్నెస్ డే. జూలై 22 అనే దాన్ని నేషనల్ ఫ్రాగ్లీ ఎక్స్ సిండ్రోమ్ డే కింద రికగ్నైజ్ చేయడం జరిగింది. జూలై మంత్ ని కూడా ఫ్రాగ్లీ ఎక్స్ సిండ్రోమ్ మంత్ కింద రికగ్నైజ్ చేశారు. సో అవి ఈ రోజు మనం ఓవరాల్ గా డిస్కస్ చేసుకున్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గా చెప్పొచ్చు.